మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కేశవరావు. నేను వృత్తిరీత్యా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఐ స్పెషలిస్ట్ నేను. మా మిసెస్ కూడా డాక్టర్ సౌజన్య కుమారి. తను ఈఎన్టీ స్పెషలిస్ట్. నేను ఐ స్పెషలిస్ట్, తను ఈఎన్టీ స్పెషలిస్ట్. అయితే మాకు 2019 నుంచి పత్రి శ్రీనివాస్ అనే వ్యక్తి పరిచయం. అతను కుకట్పల్లిలో ఉంటాడు, మేము కుకట్పల్లిలో ఉంటాం. అలాగా మా మధ్యలో కొంచెం సాన్నిధ్యం. అతను మన నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ అని చెప్పి మా దగ్గరకు వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకొని, సార్ మాది విజయవాడ, మాది ఒంగోలు అని చెప్పుకొని మా దగ్గరకు వచ్చి పరిచయం అయ్యి బాగా క్లోజ్గా మింగిల్ అయ్యేవాడు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉండేవాడు. అవసరమైనప్పుడు అన్న నాకు ఒక 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలి అంటూ సరే అప్పుడప్పుడు తీసుకుంటూ, మా పేరెంట్స్కి హార్ట్ సర్జరీ అవుతుంది, మా మదర్కి హాస్పిటల్లో అడ్మిట్ అయింది, అది ఇదని, అతనికి యాక్సిడెంట్ అయిందని ఇవన్నీ చెప్పి దాదాపుగా 70 లక్షల దాకా తీసుకున్నాడు. సరే ఇవాళ ఇస్తాడు, రేపు ఇస్తాడు, ఇవాళ ఇస్తాడు, అడుగుతా ఉంటే స్విచ్ ఆఫ్ చేస్తుంటాడు. నేను అన్న బిజీ అన్న అది ఇది అంటుంటాడు. సరే వన్స్ ఇట్లాగా ఒక 5-6 ఏళ్ళు అయింది. అయితే 2024లో నేను ఇక విజయవాడలో ఉంటున్నాడని తెలుసుకొని విజయవాడకు వస్తే, విజయవాడలో అన్న నీకు ఇవ్వాల్సిన అమౌంట్ వాస్తవమే, కానీ మా ఫ్రెండ్ ఒక అతను, మా బావగారు ఉన్నారు, నేను బ్రాహ్మణుడే, అతను బ్రాహ్మణుడే, మా సొంత బావగారు, విజయవాడ బ్రాహ్మణ వీధిలో 325 స్క్వేర్ యార్డ్స్లో ఒక పాత ఇల్లు ఉందన్న, అది ఆక్షన్కి వచ్చింది, గవర్నమెంట్ ఆక్షన్కి వచ్చింది. ఆ డాక్టర్ గారు లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకొని కట్టలేక, సంవత్సరం నుంచి కట్టలేక అది సీజింగ్కి వచ్చి ఆక్షన్కి వచ్చింది. మీ పేరు పైన అది ట్రాన్స్ఫర్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ ఇవ్వండి అన్న అన్నాడు. సరే అని ఆక్షన్కి వచ్చింది కదా, సరే అందులో బ్రాహ్మణులది కాబట్టి లెజిటిమేట్గా లీగల్గానే అన్ని బాగుంటాయి, సిన్సియర్గా ఉంటారు అని నేను సరే అని విజయవాడకు వచ్చి సరే విచారించి, కోర్టులో అడ్వకేట్ ద్వారా కూడా నేను విచారించి అతని దగ్గర నుంచి కూడా హైకోర్టు అడ్వకేట్ దగ్గర నుంచి కూడా క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకున్నాను. అంత బాగానే ఉంది అని ముందుకెళ్ళిన తర్వాత అతని ముందు మనకి 37 లక్షలు బజాజ్ ఫైనాన్స్ లో ఉంది అన్నాడు. సరే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళకి 37 లక్షలు ఇచ్చాము, ఇతని ద్వారా వాళ్ళకి పే చేసాము అంటాడు. ఇతనికి ఇచ్చాము. తర్వాత మళ్ళీ ఏమైంది, చిన్న చిన్న లోన్స్ ఉన్నాయన్న, ఇవన్నీ కలిపి 65 lakhs ఇవ్వండి, డాక్టర్ గారే అన్ని క్లియర్ చేసుకొని చేస్తా అన్నారు. సరే ఇచ్చేటప్పుడు నేనేం చేశానంటే డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను, వెంకటరమణ గారి దగ్గరికి. ఆయన ఏమన్నారంటే, సార్ నా ఆర్థిక లావాదేవీలన్నీ మా బామ్మర్ది పత్రి శ్రీనివాస్ గారు చూసుకుంటున్నారు, ఆయనకి ఇవ్వండి సార్ అని అన్నారు. సరే ఆయన ముందే ఆయనకు కూడా ఇవ్వటం జరిగింది, ఆయనకి మన పత్రి శ్రీనివాస్ గారికి ఇవ్వటం జరిగింది. ఇది దఫాలుగా దాదాపుగా ₹1 కోటి ఆన్లైన్ ట్రాన్స్ఫరే చేయటం జరిగింది. అది కాకుండా ఒక స్కార్పియో కారు కూడా కొనిచ్చాము. అయితే ఈయనేం చేశాడు, మాకు అతని పేరు పైన వాస్తవంగా ఏంటంటే అతని పేరు పైన 65 స్క్వేర్ యార్డ్స్ ఉంది, ఆ డాక్టర్ వెంకటరమణ వాళ్ళ పాప పేరు పైన 260 స్క్వేర్ యార్డ్స్ ఉంది అన్న, 2 కలిపి నేను చేయిస్తానన్న, మీకు మొత్తం నాది బాధ్యత, మా బావగారు కూడా చెప్పారు కదా అన్ని నన్ను చూసుకోమని అని అంటే అమౌంట్ కూడా అతనికే ఇచ్చాము. తీరా వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, ఇదిగో అన్న వాళ్ళు కూడా వస్తున్నారు, ముందు ఈ 65 చేయించండి అని 65 రిజిస్టర్ చేయించి, తగ్గిందన్న వాళ్ళు రావట్లేదు, తర్వాత వస్తారు అని మమ్మల్ని 1.5 సంవత్సరం నుంచి నన్ను మా మిసెస్ని విజయవాడకి రప్పించి, వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, మా అత్త చనిపోయింది, లేకపోతే వాళ్ళ అత్త చనిపోయింది, వాళ్ళ మామ చనిపోయాడు, రిజిస్ట్రార్ లేడు, అది ఇది అని మమ్మల్ని ఇక్కడ రప్పించి 3 రోజులు ఇక్కడ ఉంచి మళ్ళీ మమ్మల్ని విసిగెచ్చి పంపించేవాడు. ఈ లోపు మళ్ళీ మేము విసిగెత్తి ఏంటి అని నేను నిలదీస్తా ఉంటే, రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరే అందరూ ముందే, మీ మాల మాదిగలకి నేను ఇచ్చేదేంటి, మీకు ఎంత ధైర్యం నన్ను అడగటానికి అని నన్ను కులదోషణ, నన్ను మా మిసెస్ని కూడా తిట్టి, మా మిసెస్ని కింద పడేసి కూడా హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించాడు. అంతటి దుర్మార్గుడు. ఎప్పుడు అడిగినా నాకు బీజేపీ వాళ్ళు తెలుసు, నాకేమన్నా ఉంటే నేను డైరెక్ట్ అమిత్ షాకే ఫోన్ చేయగలను, నేను మన మాధవ్ గారు కూడా నాకు తెలుసు, ఇట్లా డబ్బులు పడేస్తే పొలిటికల్ రాజకీయ నాయకులు కానీ, లేకపోతే పోలీసులు కానీ, లేకపోతే కోర్టు సిబ్బంది కానీ అందరు పడుకోబెడతాను అని
మన దగ్గర డబ్బులు తీసుకొని ఈ నాటకాలు ఆడుతూ ఉన్నాడు. ఉన్నాను అని ఇతను వాళ్ళ మిసెస్ పేరు పైన చేయించి వాళ్ళ మిసెస్ వీడికి జీపీఏ చేసినట్టు చేసి, అన్న నా దగ్గర జీపీఏ ఉందన్నా, వాళ్ళు చేయకపోయినా నేను లెజిటిమేట్, నేను లీగల్ గా చేస్తాను, నేను చేస్తే చెల్లుతుంది అని పలుమార్లు అంటున్నా. నాకు నువ్వు కాదు వాళ్ళు చెయ్యాలి అని నేను పట్టుబడుతూ ఉన్నప్పుడు నేనే చేస్తానన్నా అది ఇది అని వాళ్ళని కూడా పిలిపిస్తాను అని అరుగు అన్న వస్తున్నారు అని 1.5 year నుంచి మమ్మల్ని తీవ్ర మానసిక క్షోభకి గురి చేస్తా ఉన్నాడు. 325 మొత్తం రావాలి. ఇప్పుడు ఏంటంటే 53 square yards అతను చేశాడు, మనకి 65 square yards చేశాడు. అది కేవలం 53 lakhs. రిమైనింగ్ అంతా ఇప్పుడు ఎవరు ఇవ్వాలి నాకు? రిమైనింగ్ అంతా పత్రి శ్రీనివాస్ అడిగితే నాకేం సంబంధం అని అంటాను. డబ్బులన్నీ అతనే తీసుకున్నాడు. అతను సొంత వాళ్ళ మా బావగారే అని ఆయన చెప్పిన ఏమంటే ఆయన ముందే అతను అంటే అతని ముందే ఇచ్చాము. అది డాక్యుమెంట్స్ చెక్ చేసుకున్నాము. డాక్యుమెంట్స్ పరంగా బాగానే ఉంది, లీగల్ ముందుగా పత్రికా మిత్రులందరికీ కూడా మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ నమస్కారాలు. ఈ రోజున దళితుల మీద వివక్షత అనేది వాస్తవం అయితే, దళితులు కొంత సంపాదించుకొని ఏదన్నా వస్తువులు కొనుక్కోనో ఏదైనా చేయాలనుకుంటే మోసగాళ్ళ చేతిలో మోసపోవటం అన్నది కూడా పరిపాటి అయింది. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్లో మరి డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్ కేశవరావు గారు ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నా. అది ఇన్ఛార్జ్ అవునో కాదు బీజేపీ వాళ్ళు చెప్పాలి. ఇన్ఛార్జ్ అని చెప్పకుండా పత్రి శ్రీనివాస్ కి హైదరాబాద్ లో 2019 సంవత్సరంలో పరిచయం ఏర్పడి ఆ పరిచయం దగ్గరగా అయ్యి మరి కొన్ని ఆర్థిక లావాదేవీల్లో ఒక 70 లక్షల వరకు జరిగాయి. 70 లక్షలు అడిగే క్రమంలో ఫోన్కి రెస్పాండ్ కాని సమయంలో మరి డాక్టర్ గారు విజయవాడ వచ్చి మరి పత్రి శ్రీనివాసుని కలిసినప్పుడు పత్రి శ్రీనివాసు 1 టౌన్ బ్రాహ్మణి వీధిలో ఇంకో డాక్టర్ ఉన్నారు, కేతేపల్లి వెంకటరమణ, సీతేపల్లి వెంకటరమణ డాక్టర్ గారి ఇల్లు ఉంది. అది పూర్వీకులు కట్టిన ఇల్లు. ఆ ఇల్లు 325 గజాలు అయితే ఈ 325 గజాలు నీకు అమ్ముతారు, నేను ఇవ్వాల్సిన డబ్బులు దాంట్లో మినాయించుకోవచ్చు, మీరు దాని మీద అగ్రిమెంట్ ఇప్పిస్తానని చెప్పి ఆ సీతేపల్లి వెంకటరమణ గారితో మాట్లాడినప్పుడు అతను మా బావే అని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ డాక్టర్ కూడా అయ్యా ఈ డాక్టర్ గారిని అడిగినప్పుడు మరి ఏంటి పరిస్థితి అంటే, ఖచ్చితంగా మా బావమర్ది ఆర్థిక లావాదేవీలు కాదు, ఏ విషయం మాట్లాడాలన్నా పత్రి శ్రీనివాస్తో మాట్లాడండి అని చెప్పడం జరిగింది. అదే అలసుగా తీసుకొని అతను మరి మిగిలిన డబ్బులు కొంత అడ్వాన్స్ గా ఇస్తే అగ్రిమెంట్ చేపిస్తానని చెప్పి ఆన్లైన్ ద్వారా 1 కోటి రూపాయలు తీసుకున్నాడు. ఆన్లైన్ కూడా అయ్యా మరి నీకు ఆస్తి నీది కదా, సీతేపల్లి వెంకటరమణ గారు మీ పేరు మీద అకౌంట్ పెట్టమంటే అక్కర్లేదు, మా బామర్ది పత్రి శ్రీనివాస్కే ఇవ్వమని చెప్పి ఆ డాక్టర్ గారు కూడా చెప్పడం వల్ల ఈయన ఆ యొక్క 1 కోటి రూపాయలని కూడా పత్రి శ్రీనివాస్ అకౌంట్ లో 1 కోటి రూపాయలు వేసాడు. 1 కోటి రూపాయలు వేసిన తర్వాత మరి అగ్రిమెంట్ పరిస్థితి ఏంటి అన్నప్పుడు అప్పటికే ఆ డాక్టర్ దగ్గర నుంచి ఒక 65 గజాలు తను సేల్ అగ్రిమెంట్ తీసుకున్నాడు. అది నా పేరు మీద ఉంది, ముందు 25 గజాలు రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి డాక్టర్ గారు చెప్తే ముందు 65 గజాలు ఈయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. చేసుకున్న అనంతరం మళ్ళీ అడిగినప్పుడు ఆ ఇంటి పేరు అది ఎవరి పేరు మీద ఉందంటే సీతేపల్లి అభిజ్ఞ, ఆ వెంకటరమణ కూతురైన అభిజ్ఞ పేరు మీద ఆ ఇల్లు ఉండటం వల్ల ఆమె అగ్రిమెంటు మరి డాక్టర్ గారి భార్య మీద అగ్రిమెంట్ ఇచ్చింది.
ఆ అగ్రిమెంట్ ఫలితంగా మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పదే ఇచ్చినప్పుడు మరి నాకు ఒక స్కార్పియో కూడా కొనిస్తే వాళ్ళతో త్వరగా ఒప్పిస్తాను అని చెప్పి ఒక వారం రోజుల గ్యాప్తో మీరు డీడీ తీయండి రిజిస్ట్రేషన్ అని చెప్పి 40 లక్షలు పెట్టి మన గాంధీనగర్ ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్లోనే డాక్టర్ గారి చేత 40 లక్షలు చలానా తీశాడు. చలానా ఎందుకు చేస్తావు? రిజిస్ట్రేషన్కే కదా, వాడు చెప్పాడు కదా అని పాపం చలానా తీశాడు. చలానా తీసిన తర్వాత నేను వాళ్ళు రావట్లేదు, నాకు సంబంధం లేదు, నువ్వే మాట్లాడుకో అని చెప్పేసి ఇక్కడ రివర్స్ అయ్యి మరి వీళ్ళని దాడి చేయడానికి ప్రయత్నించాడు. హైదరాబాద్ నుంచి వచ్చారు కదా అని చెప్పి భార్యాభర్తల ఇద్దరి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఈ ఏరియాలో ఉన్నటువంటి ఆ రిజిస్టర్ ఆఫీసు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చింది కాబట్టి సత్యనారాయణ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ సిఆర్ విచారించి ఇది సివిల్ మ్యాటర్, అతను అంత కరెక్ట్ గానే ఉంది, ఇది పరిష్కరించుకోండి, ఇదేమి తప్పేం చేయలేదని చెప్పి పత్రశ్రేణిని మందలించి పంపించడం జరిగింది. ఆ తనంతరం మళ్ళీ అనేక సార్లు వెళ్తే బెదిరించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కొత్తగా ఈ మధ్య కాలంలో డాక్టర్ గారు వచ్చి అడిగినప్పుడు పదే పెద్ద మనుషులను తీసుకొని కుల పెద్దలను తీసుకొని ఎస్సీ కాబట్టి కుల పెద్దలనే ఆశ్రయిస్తాం. సహజంగా కుల పెద్దలు అంటే కుల పెద్దల్ని ఎంఆర్పిఎస్ నో లేదనుకుంటే మాలమహానాడునో ఆశ్రయిస్తాం. ఆ విధంగా ఆశ్రయించి డాక్టర్ గారు అతన్ని పదే అడిగినప్పుడు నేను వస్తాను, వచ్చి మాట్లాడుకుందాం అని చెప్పినా రాకపోయినప్పటికీ మరి ఈయన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఈయనతో పాటు సీతేపల్లి వెంకటరమణ గారు కూడా ఈ పత్రశ్రీని మీద ఇచ్చాడు. పత్రశ్రీను ఈయన బామద్దులే అయినప్పటికీ కూడా అతను కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు పోలీసు వారు పిలిపించారు, సిఐ గారు పిలిపించారు, విచారణ చేశారు. సిఐ గారు తర్వాత ఏసీపీ గారు విచారించారు. విచారణలో పూర్తి విచారణలో ఇది సివిల్ మ్యాటరు, అది నీ పక్షాన లేదు, డాక్టర్ గారికి ఇవ్వాల్సిన డబ్బులు మీరు ఇచ్చేయండి, న్యాయపరంగా అడుగుతున్నాడు, ఇది సివిల్ మ్యాటర్లో మేము జోక్యం చేసుకోవడానికి లేదు, దయచేసి పత్రశ్రీను నువ్వు వీళ్ళకి డబ్బులు ఇచ్చామని చెప్పడం జరిగింది. మరలా బయటకు వస్తే బెదిరింపులు. అరే ఈ సిపి గారు మావాడే, సిపి గారు నేను ఇప్పుడు చెప్తే ఇప్పుడు ఊపిస్తా, మాది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మాది, చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా మా బానిసలో, వాళ్ళు కూడా ఏం చేయలేరు, మీరు వెళ్తే మేము ఇక్కడ స్విచ్ నొక్కితే వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు, మీ ఎంతో చూస్తా అని చెప్పి ఆ రాజకీయ పరమైన బెదిరింపులు కూడా మీ కుల సంఘాలు ఏమన్నా తీసుకొస్తే కుల సంఘాలకి మేము దర్శన దగ్గర లేము, ప్రభుత్వం మాది, బీజేపీ చెబితే తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా మెలుగుండాలని చెప్పి బెదిరింపు దారులు చేసినప్పుడు మరోసారి స్వయంగా నేనే పత్రశ్రీని గారు మరి ఈ విషయం వచ్చింది, పోలీస్ స్టేషన్కి అన్ని వెళ్ళి మాకు అనవసరం, అవన్నీ గొడవలతో మాకు సంబంధం లేదు, మా వాడు నష్టపోయాడు, మీరు వచ్చి ఒకసారి కూర్చొని మాట్లాడుకొని సామరస్యంగా పరిష్కరించుకుందాం అన్నప్పుడు సామరస్యంగా అయితే నేను వస్తా అని చెప్పి మాట్లాడడానికి అయితే వస్తా కానీ పంచాయతీగా అన్నాడు. బాబు మేము పంచాయతీ చేసే మనుషులం కాదు, మేము ఒక కుల సంఘంగా మాట్లాడుకోవడానికి రమ్మని చెప్తే రాకుండా మా మీద కూడా అజిత్ సింగ్ నగర్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే మాట్లాడటానికి ఆ పెద్ద మనిషి వస్తానని చెప్పాడు. ఆల్రెడీ ప్రతిదీ కూడా రికార్డ్ చేసుకుంటాడు. వాళ్ళ ఇంటికి ఎవరైనా వెళ్ళినా, ఆ చుట్టుపక్కల ఎవరు వెళ్ళినా విలేకరులు ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఈ వార్త వేస్తే మీ అందరికి ఫోన్ చేసి మీ అందరి మీద కేసు పెడతారు, నా గురించి మీరు పేపర్లు వేస్తారు అని చెప్పి మీకు కూడా రేపు ఎలాంటి ఫోన్లు అవుతాయి. అంటే ఆ స్థాయిలో మాటకారి. గతంలో ఈ ప్రభుత్వుడు మేము విచారిస్తే వైసీపీలో ఉన్నాడు, వైసీపీలో అక్కడ సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నెక్స్ట్ మల్లాది విష్ణు కాదు నేనే ఎమ్మెల్యే అని చెప్పుకుంటే అక్కడ విష్ణు గారు మందలించి పంపిస్తే మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చేదా బీజేపీలోకి వచ్చాడు. బీజేపీలోకి వచ్చి సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో ఇతర పోస్టులన్నీ పెడతా ఉంటాడు. ఆ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు, ఎక్కడ సెంట్రల్ మినిస్టర్ వస్తే ఆ సెంట్రల్ మినిస్టర్ పక్కన ఫోటోలు దిగుతాడు. ఇతనే పెద్ద నాయకుడిలాగా ఈ యొక్క దేశాన్ని ఉద్ధరించే మనిషిలాగా మారుతాడు. ఇలాంటి చేటర్ని పత్రికాముఖంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుండి తీవ్రంగా ఖండిస్తూ మా యొక్క దళితులైనటువంటి కేశవ్ గారిని న్యాయం జరిగే విధంగా మీ ద్వారా నేను బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అన్నని అడుగుతా ఉన్నా. అన్న, గతంలో మీ పార్టీ చాలా కాంపిటీషన్ గల పార్టీ అని చెప్పి నేను భావిస్తున్నా అనుకుంటున్నా.
ఏ చిన్న విషయం జరిగినా స్పందించి వెంటనే దాని మీద మీరు యాక్షన్ తీసుకుంటారు. ఇతని యొక్క విషయంలో కూడా మరి ఆ పార్టీలో ఏ పదవి ఉందో మాకైతే తెలియదు. సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంటా ఉన్నాడు. రేపు కాబోయే సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా చెప్పుకుంటా ఉన్నాడు. ఈ విధంగా మరి బీజేపీ పేరు చెప్పుకొని మిమ్మల్ని చెప్పుకొని పక్క పార్టీ ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశాన్ని తిడుతూ ఉన్నాడు, జనసేనని తిడుతూ ఉన్నాడు, వాళ్ళ బానిసలు అంటా ఉన్నాడు. దళితులను మోసం చేస్తాడు, అడిగితే బెదిరిస్తున్నాడు. ఏ ఎవ్వరి పట్ల కూడా గౌరవం ఉండదు, మర్యాద ఉండదు. ఇలాంటి కఠినమైన ఇలాంటి దుర్మార్గుడిని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవడానికి మాధవ్ గారు మీరు వెంటనే చర్యలు తీసుకొని మీ ద్వారా పోలీస్ కమిషనర్ గారికి చెప్తారా? మీ ప్రభుత్వం ఉంది కాబట్టి వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోండి. ఖచ్చితంగా మా డాక్టర్ గారికి న్యాయం జరిగే విధంగా మేము భవిష్యత్ కాలంలో ఎంఆర్పిఎస్ తీసుకున్న నిర్ణయానికి మరి మీరందరూ బాధ్యులు కావాల్సి వచ్చింది. తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వచ్చింది. ఖచ్చితంగా ఇలాంటి మోసగాడిని, దరిద్రుడిని, దుర్మార్గుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి ఈ పార్టీలో ఉంటే. లేకపోతే మేము చేసేది ఏమి లేదనుకోండి, మేము ప్రైవేట్ గానే చూస్తాం. కానీ కోర్టులు, పోలీసులు, మావాడు, సిపి మావాడు, మా సామాజిక వర్గం అని ఒక బెదిరింపు దూరం చేస్తున్నటువంటి ఇతనిపై పోలీసు వారికి కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం. సంబంధిత పోలీసు వారు దయచేసి ఇలాంటి మోసగాడిని, ఈ దుర్మార్గుడిని కూడా కాపాడి మా డాక్టర్ గారు కాకుండా అనేక మంది దగ్గర మోసం చేసిన దాఖలు మేము విచారించగా తెలిసింది. హైదరాబాద్ లో ఈ స్థలం విషయంలో అక్కడ కొడితే ఇక్కడ పారిపోయి ఇచ్చాడు. 2-3 మోసాలు, ఒక మర్డర్ కేసులో కూడా ఉన్నారని తెలిసింది. అది వాస్తవం అయితే మాకు తెలియదు. మాకు మరి వాళ్ళ ద్వారా మాకు రిజిస్ట్రేషన్ చేసినటువంటి డాక్యుమెంట్, 65 గజాల రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్, ఈ యొక్క 325కి కూడా అగ్రిమెంట్ కూడా ఉంది. ఈ అగ్రిమెంట్ రూపంలో అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత ఈ 65 గజాలని రిజిస్ట్రేషన్ చేశాడు. ఇప్పుడు మిగిలిన గజాలకి చేయమని చెప్పి వారిని మేము అడగడానికి వెళ్ళినప్పుడు కూడా మాకు వాడు బామర్ది కాదు, మా బామర్దే కాదు, మమ్మల్ని మోసం చేశాడు, మీరిచ్చిన 1,80,00,000లో మాకు 4 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు అని వారు కూడా